మొట్టమొదట అన్నగారి శత జయంతి స్టార్ట్ అయింది. ఆ సంవత్సరం నేను గమనించి శత జయంతి వచ్చింది, అన్నగారి యొక్క ఔన్నత్యానికి సరిపడిన సాహిత్యం లేదు, డిజిటల్ కంటెంట్ లేదు. కనుక అప్పుడు చూస్తే ఏదేదో ఉండేవి, మన విమర్శకులు పెట్టే కంటెంట్ ఉండేది. ఆయన ఔన్నత్యానికి సరిపడినంతగా మనం కంటెంట్ జనరేట్ చేయాలా, దీన్ని భావితరాలకు అందజేయాలా అనే ఆలోచనతో ఈ ప్రయత్నం మొదలైంది. ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ. చరిత్ర తెలియని వాళ్ళకి భవిష్యత్తు లేదు. మనం తెలుగు జాతి చరిత్ర ఆలోచిస్తే కొంతమందే గుర్తుంటారు, ఎంతోమంది పాలన చేసిన. ఆ కొంతమందిలో శాతవాహన శకం ముందు చెప్పుకుంటాం, తర్వాత కాకతీయుల గురించి చెప్పుకుంటాం. ఆ తర్వాత ప్రజాస్వామ్య చరిత్రలో చూస్తే దాదాపు 19 మంది ముఖ్యమంత్రులు మనకి ఇప్పటి వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీళ్లలో ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే ప్రజల గుండెల్లో జీవించారు. జీవించటమే కాదు, అటు వ్యక్తిగత రంగం కానీ, సినిమా రంగం కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశాడు, తనదైన కాంట్రిబ్యూషన్ సమాజానికి చేశాడు. వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క కఠోరమైన శ్రమ, డిసిప్లిన్ ఇది మనకి ఆదర్శం. సినిమా రంగంలో చూస్తే సినిమాలు 1888లో ప్రారంభమైనవి. 137 సంవత్సరాల చరిత్ర ఇది. దాదాపు 250 భాషల్లో సినిమాలు తీశారు. ఇప్పటికీ 2.5 లక్షల మంది హీరోలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో నటించుంటారు. కానీ ఎన్టీ రామారావు గారు నటించినన్ని పాత్రలు, అన్ని వైవిధ్యమైన పాత్రలు ఏ ఒక్కళ్ళు నటించలేదు. మీరు విశ్లేషించండి, చూడండి, చర్చించండి. పౌరాణికాలుగా, జానపదాలు, చారిత్రకాలు, సాంఘికాలు, స్వతంత్ర సమరయోధుల పాత్రలు, అదే కాదు సమాజంలో ఉన్నటువంటి కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు, అట్లనే బడిపంతుల దగ్గర నుంచి జస్టిస్ వరకు, లాయరు, డాక్టరు, అనేక పాత్రలు మీరు చూడండి ఆయన 302 సినిమాల్లో. అంత వైవిధ్యమైన పాత్రలు నటించి దానిలో జీవించి సమాజానికి ఒక సందేశాత్మకంగా ఉంటాయి రామారావు గారి సినిమాలు. అంతేకాదు ప్రొడ్యూసర్గా ఉంటే పౌరాణిక సినిమాలు నిర్మించే వాళ్ళ దగ్గర తక్కువ తీసుకునేవాళ్ళు పారితోషికం. ఈ కాలంలో ఎక్కడ ఉందండి, మీరు విన్నారా? అట్లా ఎందుకు అంటే వారికి సినిమా నిర్మాణానికి ఖర్చు ఎక్కువైద్ది, అందుకని నేను తగ్గించి తీసుకుంటాను అన్నాడు. అది ఆయన ఔన్నత్యం. ఆ విధంగా ఆయన సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి 1982 ప్రాంతానికి ఆంధ్రదేశంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలందరి సమస్యలు పట్టించుకోవట్లేదు. గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీ చుట్టూ ఆంధ్రుడి ఆత్మగౌరవం లేదు, మరి గుర్తింపు లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానించడం జరిగింది రాజీవ్ గాంధీ గారి పర్యటనలో. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏమిట్రా ఈ దౌర్భాగ్యం మన జాతికి, వీళ్ళందరికీ మనం జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నాకు ఇంత అభిమానించినటువంటి తెలుగు జాతిని నేను ఏదైనా చెయ్యాల వాళ్ళకని ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత. అప్పటికి ఆయనకి సినిమాలు ఎట్లా నడుస్తున్నాయి మీ అందరికీ తెలుసు. అడవి రాముడు, వేటగాడు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, సెకండ్ ఇన్నింగ్స్ అంతా ఆయన కనపడితే చాలు కనక వర్షం, ప్రజలంతా రికార్డులు ఆయనే బద్దలు కొట్టేవాడు. ఇక ఎవరు సాట్లేదు. అలాంటి టైంలో రోజుకి ₹1,00,000 నోట్ చేసుకోండి. 80వ సంవత్సరంలో. ఇప్పుడు రేట్ల ప్రకారం చూసుకోండి ఎన్ని రేట్లు అయిందో. 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు వేయండి. ఇప్పుడు చెప్పండి నాకు. అంత పెద్ద ఎత్తున పారితోషికం వస్తున్నా, 5-6 సినిమాలు బుక్ అయ్యున్నా
నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటికీ పిలిచి, బ్రదర్ నేను రాజకీయాల్లోకి వెళ్తున్నా, మీ సినిమా చేయట్లేదని వారిని ఒప్పించి రాజకీయాల్లోకి వచ్చాడు. మన దేశంతో సినిమాల్లో ప్రారంభించాడు నట జీవితం. నా దేశంతో సినిమాలని ముగింపు పలికాడు. తెలుగుదేశం పెట్టాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిందే తడవు ప్రజల దగ్గరకు. అప్పటి వరకు నాయకుల దగ్గరికి ప్రజలు తిరుగుతుండేవాళ్ళు. ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకొని, చైతన్య రథం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి సంబోధించటం ఎట్లండి? నా తెలుగింటి ఆడపడుచులు, నా తమ్ముళ్ళు, ఎవరన్నా రాజకీయ నాయకులు అన్నారండి? మన ఓట్లు వేసుకొని ప్రభుత్వాలను స్థాపించి అధికారం చలాయించారే కానీ ప్రేమగా మాట్లాడే అవకాశం కూడా లేదా? అట్లా వరవడిని సృష్టించాడు. అంతేకాదు, అప్పుడు ఆయన మరి మీరు రాజకీయ పార్టీ ఏం పెడుతున్నారంటే ఆలోచించకుండా, బ్రదర్ మనం తెలుగువారం, మంది తెలుగుదేశం చెప్పేశాడు. అంతేకాదు, ఇంకో సందర్భంలో విలేకరులు అడిగారు ఆయన్ని, అన్నగారు ఇప్పటికే సోషలిజం, సెక్యులర్, ఇది క్యాపిటలిజం అన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు మీరు వచ్చి మీ ఇజం ఏంటి అని అడిగారు. విలేకరులు పెద్ద ప్రశ్న వేశారు. ఈయన సినిమాల నుంచి వచ్చాడు, ఏం చెప్తారా అని ఆలోచనలో ఉంటే క్షణం ఆలోచించలా. బ్రదర్ మాది హ్యూమనిజం అన్నాడు. మానవతావాదం. మీ సోషలిజమైనా క్యాపిటలిజమైనా ఏ ఇజమైనా మానవుల బాగు కోసమే కదయ్యా, నాది డైరెక్ట్గా మానవతావాదం అన్నాడు. అని వదిలేలా చెప్పిన ప్రతి మాట ఎన్నికలకు ముందు, ఎన్నికలు కాగానే అమలు చేసిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎట్లా అమలు చేశాడు? పేదవాడి ఆకలిని మొట్టమొదట కనుక్కున్నవాడు ఎన్టీ రామారావు గారు. ఆయన కిలో 2 రూపాయల బియ్యం పథకం పెడతానంటే ఈయనకి పాలన తెలియదన్నారు, విమర్శలు చేశారు. అప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, పేదోడు పస్తుంటే నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఎంత పెద్ద మాట అండి! ఏమిటిది అంటే పేదవాడికి ఆహార భద్రత కల్పిస్తున్నానన్నాడు. ఆనాడు ఆయన ఆహార భద్రత కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడిద్దరు అధినేతలు కలిసినా ఫుడ్ సెక్యూరిటీ అని మొట్టమొదటి మాట మాట్లాడుకుంటున్నారు ఎజెండాలో. అది భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా అమలు చేస్తున్నాం. ఆయన ఆనాడు పట్టిన పథకాలే ఈ రోజుకి భారతదేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. అవే భారతదేశానికి శరణ్యమైనవి అని నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి మీకు ఉదాహరణ చెప్తా. ఆహార భద్రత ఆయన ఆ రోజు 40 ఏళ్ల నాడు ముందు చూపుతో పేదలకు పెడితే ఇప్పటికి అమలు జరుగుతుంది. పేదోడికి ఆ కాలంలో ఏం చేసేవారు? ఇందిరాగాంధీ గారి టైంలో గుడిసెలు వేసేవాళ్ళు. అంటే పేదోడు బిల్డింగ్లో ఉండకూడదండి. ఉన్నోళ్ళు బిల్డింగ్లో ఉంటే వాళ్ళు గుడిసెల్లో ఉండి వానాకాలం తడవాలా, ఎండాకాలం ఫైర్ యాక్సిడెంట్లు అవ్వాలా. ఏమిటి అన్యాయం? అన్నగారు చూశాడు పర్యటనలో. 75,000 కిలోమీటర్లు ఆ చైతన్య రథం ఇప్పుడు రామకృష్ణ బాబు గారి దగ్గర ఉంది. చైతన్య రథంలో ఏసీ లేదు సుమా. ఏసీ లేకుండా మీరు ఓ 10 గంటలు ఒక కారులో మీ ఊరు పోగలుగుతున్నారా? గంట సేపు ఉండలేకపోతున్నాం కారులో. ఏసీ లేదు. నేను ఆ బెడ్ చూసా. వెనక మన దూది పరుపులు ఉండేవి చూడండి. ఒక చిన్న ఇంట్లో బల్లలాగుంటే బల్ల మీద దూది పరుపు వేసుకొని పడుకొని ఎక్కడ తెల్లారితే అక్కడే లేచాడు, ఎక్కడ చీకటి పడితే అక్కడే పడుకున్నాడు, ఎక్కడ టైం అయితే అక్కడ స్నానం చేశాడు. ఇది రోడ్డా గీడ్డా కాదు. ఆయన ఎయిమ్ ఒకటే, అర్జునుడు పెట్ట కన్ను కొట్టినట్టు మనం ప్రభుత్వాన్ని స్థాపించాలా, ప్రజల కష్టాలను ఒడ్డెక్కించాలా, ప్రజలకి మేలు చేయాలనేది ఒక్కటే ఆశయం పెట్టుకున్నాడు. ఆ విధంగా బయలుదేరాడు. అట్లా 1 ఆహార భద్రత, 2 పక్కా ఇళ్ళు ఇచ్చాడు. ఇవాళ భారతదేశం అంతా ప్రభుత్వాలన్నీ పెన్షన్లు అంటున్నారు. ఈ పెన్షన్లు ఈరోజు ఓట్ల కోసం ఇస్తున్నారు. ఆ రోజు ఆయన ప్రజల కష్టాలను ఆదుకోవటానికి ఇచ్చాడు. ఆయన పర్యటనలో చూసి భర్త చచ్చిపోయినటువంటి భార్యలు, విధవలకి, వితంతువులకి, అట్లనే ముసలి వాళ్ళకి
వృద్ధులు పిల్లలు చూసి చూడక ఇవాళ ఉండే పరిస్థితి, వికలాంగులు, సమాజంలో మనతో పాటు అవకాశాలు లేని వర్గాల్ని మొట్టమొదట గుర్తించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. గుర్తించి వాళ్ళ జీవనం దుర్భరం అవుతుంది కనుక రోజుకు రూపాయి చొప్పున నెలకి 30 రూపాయలు ఇచ్చాడు. ఆ 30 రూపాయలు ఆ రోజు ఈరోజు విలువ ఎంతో తెలుసండి? లెక్కలు కట్టండి. 6,600 రూపాయలకి సమానం. అంటే ఆనాడు బడ్జెట్లో ఇంత ప్రాధాన్యత ఇచ్చేవాడు అణగారిన వర్గాలకి. ఈరోజు ఏ ప్రభుత్వాన్ని ఇస్తుందా భారతదేశంలో? మాటలు చెప్తారు, ఓట్లు వేసుకుంటారు, ఏంటి ఫలితం? కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అన్నగారి అడుగుజాడల్లో నడిచి పేదల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో గత పాలన వలన ఖజానా దివాల్ తీసిన మొక్క ఓని పట్టుదలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా రైతాంగానికి నదుల అనుసంధానం, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చెప్పారండి, నదుల అనుసంధానం చెయ్యాలా, ఇది వ్యవసాయక దేశం, కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అన్నీ చేస్తామని పంచవర్ష ప్రణాళికలో రాశారు. ఎవరన్నా అమలు చేశారండి? భారతదేశంలో మొట్టమొదటిసారి అన్న ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానం చేశారు. కృష్ణా నదిని పెన్నాని కలిపి మొత్తం రాయలసీమకి కావలసిన ఎడారి సీమకి నీటి పథకాల రచన చేయించాడు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చేశారు, తెలంగాణలో చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ రైట్ బ్రాంచ్ కెనాల్ ఆయన వరప్రసాదం. అప్పుడు దాకా ఓన్లీ పవర్ ఉత్పత్తి అయ్యేది. ఇంకా శ్రీరామ్ సాగర్లో చేశాడు. అనేకమైన నెట్టెంపాడు ఇట్లాంటివి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేశాడు ఆనాడే. అట్లే గొర్రె ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు, దానికి మట్టి తట్ట మోసింది ఆయనే, మొట్టమొదటి తట్ట. ఎన్ని చెప్పాలండి, టైం చాలదు. తమిళనాడుకి నీళ్లు ఏమండి, తమిళ ప్రజల యొక్క రుణం తీర్చుకోవటానికి వాళ్ళకి దాహార్తి ఉండి ఇబ్బంది ఉంటే ఎంజి రామచంద్రన్ గారు అడిగితే ఎస్ ఇస్తానని చెప్పి ఆ దారిలో ప్రపోజల్ మొట్టమొదట అండర్ గ్రౌండ్ టన్నెల్ అన్నారు. నో బ్రదర్, మా ప్రాంతం సస్యశ్యామలం అయినాకనే మీకు నీళ్ళు ఇస్తానని మొత్తం మన ప్రదేశం అంతా కూడా పారుదల అయిన తర్వాత చెన్నైకి మంచినీళ్ళు ఇచ్చి ఇప్పటికీ అదే ఆయన చెన్నైలో ఉండి వచ్చిన రుణం కూడా తీర్చుకున్నాడు. ఎట్లయితే ఆంధ్రదేశ ప్రజలు ఆయన్ని ఆదరిస్తే ఈ పథకాల ద్వారా రుణం తీర్చుకున్నాడో అదే విధంగా చేశాడు. ఇంక ఎన్నని చెప్పను. అరే అదే వస్తున్నా. ఇప్పుడు సమాజంలో సగభాగం మహిళలు సాక్షాత్తు ఈ దేశాన్ని 17 సంవత్సరాలు ఒక మహిళా ప్రధాని ఏలింది. ఆమె కూడా ఆలోచించాల మహిళల గురించి. కానీ రామారావు గారు 40 ఏళ్ల నాడు మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చాడు, తండ్రి ఆస్తిలో. ఇవ్వటమే కాదు, అమలు చేసి చూపించాడు. ఇది అమలు చేయడానికి ముందే ఆయన వారి ఇంట్లో నేను మొట్టమొదట మన శత జయంతికి ఆహ్వానించడానికి ఎన్టీఆర్ గారి తొలితరం సంతానం అందరూ ఇన్వైట్ చేయటానికి వెళ్తే నేను రామకృష్ణ బాబు గారు మోహన్ కృష్ణ గారి ఇంటికి వెళ్ళాం. అప్పటికి ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు మెహదీపట్నంలో. అక్కడ 5 ఇళ్ళు ఉండేవి. చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ అయ్యాక హైదరాబాద్ చూడటానికి వస్తే సాలార్జింగ్ మ్యూజియం, జూ ఇవన్నీ చూశాక అదిగో మెహదీపట్నంలో అన్నగారి పిల్లల ఇళ్ళని అది కూడా చూపించేవాళ్ళు. అది ఒక యాత్రా స్థలం ఆ కాలంలో. అంత గొప్పగా కట్టాడు ఇల్లు. అయితే అక్కడికి వెళ్తే కాఫీ ఇచ్చాక ఆ మేడం చెప్పింది, మోహన్ కృష్ణ గారి వైఫ్, డిస్కషన్ వస్తే మా మామగారు ఆ కాలంలోనే మా పిల్లలు ఎట్లా చూసినా ఏమైనా మీకు భద్రత ఉండాలమ్మా అని ఇల్లు కోడళ్ళ పేరుతో పెట్టిండే ఎన్టీ రామారావు గారు. అది ప్రభుత్వంలోకి రాగానే రాష్ట్ర ప్రజానీకానికి అమలు చేశాడు. రైతాంగానికి ఇవాళ ఆయిల్ పామ్ అంటున్నావా, ఈ ఆయిల్ పామ్ మొక్కను మలేషియా నుంచి ఆ రోజే తెప్పించాడు ఎన్టీ రామారావు గారు. తెప్పించి రైతాంగానికి ఇచ్చాడు.
ఇక పేదవాళ్ళ సంగతి అంటారా, గురుకుల పాఠశాలలు. ఆ రోజు ఆయన గురుకుల పాఠశాలలు పెడితే అందులో చదివిన వాళ్ళే గొప్ప గొప్ప ఉద్యోగాల్లోకి వెళ్ళారు, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఇలా అనేకమైన పాలన సంస్కరణలు, మాండలిక రాజ్యాంగ విధానం. అసలు తెలంగాణకు స్వతంత్రం ఆగస్టు 15 రాలా, సెప్టెంబర్ 17 అన్నగారు పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన తర్వాతనే నిజమైన పేదోడికి నిజమైన స్వతంత్రం వచ్చింది. అప్పుడు దాకా వీళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోయేవాళ్ళు. ఇది చేసేటప్పుడు చెప్పారు ఆయనకు సలహా, ఆయన బావగారు మున్సూబు గారు. అయితే ఆయన కొన్నాళ్ళు అలిగాడు ఆ వ్యవస్థను రద్దు చేశారని. రద్దు చేసిన ప్రజల కోసం చేశాము, మనం వ్యక్తిగతంగా కాదు అని ఆ రోజు అందరు చెప్పారు. అయ్యా, గ్రామాన ఉంటాళ్ళు, వీళ్ళు వేళ్ళు ఊరుకొని ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి, నువ్వు దీని జోలికి పోతే అధికారం దెబ్బతింటారు మీరు అని చెప్తే, బ్రదర్ మన అధికారం ముఖ్యం కాదు, ప్రజలకు స్వేచ్ఛ ముఖ్యం, పర్వాలేదు నమ్మిన దాన్ని అమలు చేశాడు ఎన్టీ రామారావు గారు. కనుక ఆ విధంగా ఆయన ఆ రోజు అంబేద్కర్ విధానాలు మీరు ఇప్పుడు విశ్లేషణ చేయండి, చూడండి. పూలే గారి విధానాలు రెండింటినీ అమలు చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ చెయ్యలేదు, ఏ నాయకుడు ఫాలో కాలేదు. ఆయన ఉన్నది 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 ఏళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉన్నాడు. 7 ఏళ్లలో 2 జన్మలకు సరిపోను రాజకీయాలకి పునాదేశాడు, ప్రజలకి పథకాలు ఇచ్చాడు. 33 సంవత్సరాల సినిమా జీవితంలో ప్రపంచ నటుల్లో మేటిగా చేశాడు. ఏమని చెప్పాలా? ఎట్లా ఇట్లాంటి చరిత్ర ఉంటే మన నాయకుడికి దీన్ని భావితరాలకు అందజేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఆ విధంగా ఆలోచించి సెంటినరీ సందర్భంలో మొదలుపెట్టి నేను రోజు ఒక ఔన్నత్యాన్ని సోషల్ మీడియాలో పెట్టేవాడిని, ఆయన చేసిన మంచి పనులు. అంతా అయిన తర్వాత విక్రమ్ గారికి ఫోన్ చేసి ఏం పేరు పెడదామని అడిగా. మహాపురుషుని మైలురాళ్ళు ఎట్లుంటుంది అన్నాడు. మళ్ళా 4 మిత్రులను అడిగా, బ్రహ్మాండంగా ఉందన్నారు. అప్పుడు ఆ పేరుతో స్టార్ట్ అయితే అది నేను బాబు గారితో ఒంగోలు మహానాడులో రిలీజ్ చేయించాక ఆయన ఫోన్ చేశాడు, మీరు హైదరాబాద్ వస్తే కలుస్తాను, నేను అన్నగారి భావజాలం రాయటంలో నాకు బాగా ఆసక్తి ఉంది. ఒకప్పుడు రాస్తే పల్లకి పత్రికలో వారు నన్ను ఆపారు ఇన్ఫ్లుయెన్స్ చేసి, నువ్వెవరు రాయటానికని, ఇప్పుడు కలం తీస్తానండి అన్నాడు. రా వచ్చి రాద్దాం మనం అని మొదలుపెట్టాము. ఇక ఆ తర్వాత మా మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. మిత్రులంతా కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులు, ఈ మెంబర్స్ అంతా. వీళ్ళందరినీ పెట్టుకొని ఒక 20 మంది టీము, మేము వారానికి ఒకసారి కలుస్తాం. ఆ విధంగా ఇప్పటి వరకు ఆయన సేవలో తరించిపోతా ఉన్నాం. మా అందరికీ ఆనందంగా ఉంది, తృప్తి. జీవితంలో అన్ని పనుల కంటే ఇది తృప్తిని ఎక్కువ ఇస్తుంది. కనుక అందులో భాగంగా డిజిటల్ మీడియాలో అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ని కూడా పెట్టాం. తర్వాత చెప్పారు, ఏమండి మీరు చేసినటువంటి ఇవన్నీ కూడా వివిధ ఛానల్స్లో పోతున్నాయి, లక్షల మంది చూస్తున్నారు, మీరు ఒక ఛానల్ పెడితే ఆయన సమాచారం అంతా ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది అని మాకు సలహా ఇచ్చారు. ఇస్తే అప్పుడు అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఛానల్ ఏర్పాటు చేయమని ఈ నిర్వాహకులకు చెప్తే, ఇప్పుడు ఎందుకండి అన్నగారి ఛానల్, మీరెందుకు అది ఎత్తుకుంటారు, ఎవరు చూస్తారు సార్ అన్నాడు. అరే బాబు, చూడటానికి కాదయ్యా, అంతా సమాచారం ఒక దాట పెట్టాలని చేస్తున్నాం అన్న. వన్స్ ఛానల్ మొదలు పెడితే అరే రే 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 వరదలాగా జనం చూస్తున్నారు, కోట్ల మంది చూసేటట్టు పరిస్థితి వచ్చింది. మీరు ఒక్కసారి వెనక్కి తీయండి, అన్నగారి సెంటనరీకి ముందు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడైనా అన్నగారి సమాచారం ఉందా? అన్నగారి సెంటనరీ తర్వాత అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇప్పుడు ప్రతి ఛానల్ అన్నగారు ఔన్నత్యాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు సమాజంలో వాళ్ళని. తద్వారా మన పర్పస్ నెరవేరింది. ఎందుకైతే మనం ఈ కార్యక్రమం చేశామో
ఇప్పుడు అన్నగారు అజరామరంగా ఇప్పటికీ మీరు అసలు యూట్యూబ్ తీయండి, వేరే ఎవరిది ఉండదు, అన్నగారిది రోజు కనపడుతున్నాయి, ఆనందిస్తుంటాం. అట్లా ఆ మహానుభావుడికి చరిత్రలో తగిన పాత్ర ఉండాలి. ఆయన్ని భావితరాలు గుర్తుంచుకునే విధంగా వారి భావజాలాన్ని అందజేయటం కోసం ఇప్పుడు మొన్న ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఆయన్ని అప్రజాస్వామికంగా పదవి నుంచి దించేస్తే తిరగబడిన బెబ్బులిలా ఆయన పోరాటం మొదలుపెట్టారు. పోరాటం మొదలుపెట్టి భారతదేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నింటినీ కలుపుకొని బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కలిసి వచ్చారు. నెల రోజుల్లో 32 రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటికి స్వతంత్రం వచ్చిన తర్వాత 26 మంది ముఖ్యమంత్రుల్ని పదవీచ్యుతుల్ని చేసింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి. ఒక్కరు కూడా తిరిగి కోలుకోల, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులు కూడా తిరిగి రాల. ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే మళ్ళా ముఖ్యమంత్రిగా 32 రోజుల్లో పదవి బాధ్యత స్వీకరించారు. ఆ రోజు ఎట్లాంటి క్లిష్టమైన పరిస్థితి అండి. అన్నగారు అమెరికాలో ఆపరేషన్కి పోతే ఇక్కడ కుట్ర జరిగితే హుటాహుటిని తిరిగి వచ్చి మందు బిళ్ళలు వేసుకుంటా డాక్టర్లు చెప్పినా వినకుండా ఎస్ ప్రజల దగ్గరికి వెళ్తానని ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఎలాంటి పరిస్థితి, అమ్మగారికి క్యాన్సర్తో బాధపడుతుంది. ఇంకా ఆ బాధ ఏమని చెప్పాలా? రామారావు గారికి ఎంత బాధ, ఈ పిల్లలకి ఎంత బాధ, అది ఎవరన్నా ఊహించారా? అట్లాంటి క్లిష్ట పరిస్థితిలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటీన ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా రాత్రికి రాత్రి రామకృష్ణ సినీ స్టూడియోకి తరలించి 161 మందిని నెక్స్ట్ డే వెంటనే గవర్నర్ దగ్గరికి పోవటానికి ప్రయత్నం చేస్తే గవర్నర్ అరెస్ట్ చేస్తే ఈయన్ని అరెస్ట్ చేసి నాదెళ్ల భాస్కర్ రావుని ప్రమాణ స్వీకారం చేపిస్తే వెంటనే రామారావు గారు ఈ వీళ్ళందరినీ తీసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ పరిణితి చాకచక్యం పనిచేసింది. ఆయన కాంగ్రెస్ రాజకీయాలు తెలుసు కదా, అందుకేం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అట్లా కుదరదు, మీరు అరెస్ట్ చేయండి అని చెప్పాడు. ఎందుకు? అరెస్ట్ చేస్తే ప్రతి ఎమ్మెల్యేతో సంతకం పెట్టిస్తారు. సంతకం పెట్టిస్తే మనకి రుజువు వచ్చేస్తుంది. అది పొద్దునే పేపర్లో వస్తే ఇదిగో 161 మంది, మనం మాట చెప్తే కాదు, ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు కేసుని. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఆ చరిత్ర అంతా మొన్న మనం రాశాం, సజీవ చరిత్ర. 1984 ప్రజాస్వామ్య ఉద్యమం. మొన్న విజయవాడలో హార్డ్ కాపీని, పుస్తక ప్రతిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు వెంకయ్య నాయుడు గారి చేత బెజవాడలో ఇనాగరేట్ చేశాం. తర్వాత మిత్రులు చెప్పారు నాకు, ఏమంటే పుస్తకాలు చదివే కాలం తగ్గింది కదండి, వింటున్నారు ఈ మధ్య, దీనికి ఆడియో రూపం ఇస్తే బాగుంటుందని చెప్పారు. వెంటనే దానికి అశోక్ కుమార్ గారు, మా సినీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు, వారి సోదరులు సంతోష్ కుమార్ గారు ఇద్దరు వచ్చి ముందుకు రండి, ముగ్గురు వచ్చి గాయత్రి గారు, సంతోష్ కుమార్ గారు వైఫ్, ఈ మేడం వాయిస్ చెప్తా ఉంటారు, మేము ఆ ప్రయత్నం చేస్తామని వచ్చారు. గుడ్ ఐడియా, వెంటనే అమలు చేద్దామని 1 నెల క్రితం మొదలుపెట్టాం, చేశాం. ఇప్పుడు ఆ ఆడియో ప్రతిని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఎవరి చేత చేయించాలని ఆలోచించా. అప్పుడు పురంధరేశ్వరి గారు సూటబుల్ అనిపించి వారిని రిక్వెస్ట్ చేస్తే, వారు మీకు తెలుసు పార్లమెంట్ సభ్యులు, బీజేపీలో ఉండి జాతీయంగా అంతర్జాతీయంగా వారి సేవల్ని పార్టీ నిర్విరామంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ మధ్య ఫోన్ చేస్తే యుఎస్లో ఉన్నారు 10 రోజులు ఈ పార్లమెంట్ కమిటీలో ఉండి, తర్వాత ఫోన్ చేస్తే పార్లమెంట్ స్టార్ట్ అయింది. అయితే డాక్టర్ గారితో చెప్పి ఏం చేద్దామంటే, వారే ఈరోజు తారీఖు ఇచ్చారు కనుక ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం.
మీ అందరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరి సౌకర్యార్థం శనివారం పెట్టాం, కొంచెం బాగుంటుందని చెప్పేసి. తప్పకుండా అందువల్ల మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను.